ఆదాము అవ్వలు ఉన్నారు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా సత్యదవని చెప్పారు. ఫస్ట్ ఎవరు తిన్నారు ఆ పండు? అవ్వ తిన్నది. అవ్వ తింటే ఆదాము వచ్చి ఏడ్చిండా? అయ్యో నా పెళ్ళం చచ్చిందని ఏడ్చిండా? ఎందుకు ఏడవలే? అది కళ్ళకు కనపడదు కాబట్టి ఎవడు దాన్ని పట్టించుకోడు. ఒకవేళ నిజంగానే శరీరంతో చచ్చింది అనుకో, అంటే నా చెట్టు కాడ కూర్చొని ఏడుస్తూనే ఉంటాడు ఆదాం. ఏమని? అయ్యో నా భార్య చచ్చిపోయిందని. అంటే మనుషులు దేన్ని పట్టించుకుంటారంటే శరీర మరణానికి భయపడతారు, శరీరం మరణం వస్తే ఏడుస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా శరీర ప్రకారంగా చచ్చిపోయారు అనుకో, వాళ్ళ కోసం ఏడుస్తామా ఏడవా? మామూలుగా కాదు. ఏడుపు రాకపోయినా కూడా ఏడవాలి, తప్పదు. ఏడుపు రాకపోయినా ఏడవకపోతే ఎంతైనా రక్త సంబంధే, మందే అంటారా? ఈ మాట నాకేడొస్తుందని ఏడుపు రాకపోయినా ఏడవాలని ఏడవద్దాం. కొంతమందికి నిజంగానే ఏడుపు వస్తుంది, ఇంకొంతమందికి ఏడుపు రాదు. నాలాంటి వాళ్ళకి ఏడుపు రాదు, చూస్తారు అంతే. అర్థమైందా? అంటే దేనికి భయపడి ఏడుస్తుర్రు? శరీరపరమైన మరణం అయితే ఏడుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. శరీరపరమైన మరణం అయితే ఏడుస్తాం. అదే ఆత్మీయంగా చచ్చిపోతే మనుషులు ఏడవరు, దేవుడు ఏడుస్తాడు. శరీర మరణం నొందితేనేమో నీ బంధువులు ఏడుస్తారు, నీ రక్త సంబంధులు ఏడుస్తారు, నీ పరిచయస్తులు ఏడుస్తారు, నువ్వు నిలువైన వారందరూ ఏడుస్తారు. ఎందుకంటే శరీర మరణం శరీర సంబంధులకు కనపడకుండా మట్టిలో మన్నైపోతుంది. అది ఆత్మా సంబంధమైన మరణం నొందితే నీ సుట్టబక్కాలు కానీ, నీ తోడబుట్టినోళ్ళు కానీ, నీ రక్త సంబంధులు ఎవ్వడు ఏడవడు. ఎందుకంటే ఆత్మా సంబంధమైన మరణం దేవుడికి తప్ప ఎవ్వడికి కనపడదు. ఆత్మీయంగా చచ్చిపోతేనేమో దేవుడు ఏడుస్తాడు, శరీరంతో చచ్చిపోతేనేమో శరీర సంబంధులు ఏడుస్తాడు. శరీర మరణం నొందితే దేవుడు సంతోషపడతాడు, ఎందుకంటే ఆ బిడ్డ నా దగ్గరికి వస్తుందని. వీళ్ళు ఎందుకు ఏడుస్తారంటే భూమి మీద ఉన్నోళ్ళు మా నుండి దూరం వెళ్ళిపోయిందని. దేవుడు ఎందుకు సంతోషపడతాడంటే భూమి మీద ఉన్నోళ్ళని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చిందని. ఆత్మీయ మరణం నొందితే నన్ను వదిలిపెట్టి శరీరపరమైన మనుషుల దగ్గరికి వెళ్ళింది అని దేవుడు ఏడుస్తాడు.